నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక దేశ రాజకీయాలన్నీ కూడా దేశం యావత్తు ఒకవైపు ఉంటే తెలంగాణ రాష్ట్రం మరోవైపు ఉంటుంది. ఎందుకు అనంటే ఈ మధ్యలో పుట్టినటువంటి చిన్న రాష్ట్రం. రాష్ట్ర ప్రజలంతా కూడా, ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి సకల జనులు, కులాలకు మతాలకు అతీతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వాళ్ళ హక్కులని సాధించుకున్నారు. దేశం యావత్తు కూడా తెలంగాణ ఉద్యమం వైపు చూసేటట్టు, నడిపించేటట్టు చూసిర్రు. ఏ ఉద్యమం అయినా కానివ్వండి, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఏ ఉద్యమం అయినా సరే ఓ నాయకుడు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాయకత్వం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చిన్న మ్యాచ్, ఫర్ సపోజ్ ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకున్నట్టయితేనే 11 మంది సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి మ్యాచ్ ఆడటానికి వెళ్ళేటప్పుడు ఒక కెప్టెన్, నడిపించేటటువంటి నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది ఒక రాష్ట్రాన్నే వేరు చేయాలి, దేశం నుంచి ఒక రాష్ట్రాన్ని విడిపోగొట్టాలని అంటే మరి ఎలాంటి ఉద్యమం అవసరం, ఎలాంటి నాయకుడు కావాలి అనేటటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్టయితే మరి ఇక కేసీఆర్, దేశం యావత్తు కూడా కేసీఆర్ వైపు చూసింది. అందరు నాయకులు ఒకవైపు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒకవైపు. సుదీర్ఘంగా ఎన్నో భాషలు మాట్లాడడం కానీ, చదవడం, రాయడం, వీటన్నిటినీ కలగలిపినటువంటి వ్యక్తి. ఇక తాను మాట్లాడుతున్నాడంటే ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వీళ్ళంతా కూడా ఇక ఆయన మాటలకి ఫిదా అయిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా చూసినాం. మరి ఇప్పుడు ఎందుకు ఆ కేసీఆర్ గురించి అనేటటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే, కేసీఆర్ 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి నెంబర్ 1గా చేసిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఏమైంది అంటే కొంతమంది దాని కింద సహచర వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం అందరికీ కూడా మరి కొంతమంది చేసినటువంటి మిస్టేక్ల వల్ల తన పార్టీ ఇక్కడ కోల్పోయింది. ఇక్కడ పదవుల్ని, ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇక కేసీఆర్ రిజల్ట్ వచ్చిన రోజే తన వాష్రూమ్లో కాలు జారి కింద పడిపోయింది. రాత్రి ఎముక ఇరిగిపోయింది. ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి ఎముక ఇరిగిపోయింది, మళ్ళా రెండోసారి కూడా ఇరిగిపోయింది. తర్వాత ఏమో ఇక పార్టీ కూడా ఓడిపోయింది. ఇక ఇదంతా కేసీఆర్ పని అయిపోయింది అనుకుంటూనే ఉన్నారు అంతా. కేసీఆర్ పని అయిపోయిందని అనుకుంటున్నాం. దానికి సంబంధించి కేసీఆర్ కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేడు. దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి అసెంబ్లీకి కేసీఆర్ రావట్లే. రైట్, అప్పుడు ఇంకా కొంచెం ప్రజలకి ఇక కేసీఆర్ అనే వ్యక్తి కనుమరుగైపోయిండేమో, ఇక రాడేమో రాజకీయాల్లోకి, ఇక రాడేమో, పూర్తి రెస్ట్ తీసుకుంటుండేమో. ఓ పక్క గాయమైంది, పార్టీ ఓడిపోయింది, తర్వాత అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఇక నాలుగోది ఏంటంటే తన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏనా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి అనుమానం, సందేహాలు వచ్చినాయి. ఇక చివరిగా రీసెంట్గా మనం చూసుకున్న నెల రోజుల క్రిందనే తన కూతురైనటువంటి, తెలంగాణకి ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిర్రు. రైట్, ఇక కేసీఆర్ అంతా అయిపోయింది. ప్రధానంగా 5 అంశాలు కేసీఆర్ గురించి చూసుకున్నట్టయితే, ప్రధానంగా 5 అంశాలు. కేసీఆర్ ఒకటి వెన్నుముక, తొంటి ఎముక, తొంటి ఎముక, తర్వాత వచ్చేసేసి అసెంబ్లీకి రాకపోవడం, పార్టీ ఓడిపోవడం, తర్వాత వచ్చేసేసి కవిత అరెస్ట్, తర్వాత జంపింగ్, పార్టీలో ఉన్న వాళ్ళంతా మెయిన్ నాయకులు మెయిన్ నాయకులంతా కూడా అధికార పార్టీలోకి జంపింగ్ అవడంతో పాటు
ఇక చాలా ఈ 5 ప్రధాన అంశాలు అయితే ఓ పక్క మేడిగడ్డ రాద్ధాంతం ప్లస్ ఫోన్ ట్యాపింగ్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక అటుపక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ లేదా మరి ఇక ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతిరోజు నోట్లో నాన్నటువంటి కేసీఆర్ను ఇక మర్చిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు. మర్చిపోవడానికి ఇవన్నీ ప్రధాన కారణాలు, ప్రధాన అంశాలు. అయితే మరి ఏం చేసిండో తెలుసా కేసీఆర్? వామ్మో, కేసీఆర్లో ఇంత మూమెంటా అనేటటువంటి సందర్భాన్ని ఉవ్వెత్తున మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో 4 గంటల పాటు సుదీర్ఘంగా ఏం చేయబోతా ఉన్నాం, ఏం జరిగింది, తప్పులు ఎక్కడ జరిగినాయి, ఒప్పులు ఎక్కడ జరిగినాయి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేమేం చేయబోతా ఉన్నాం అనేటటువంటి అంశంతో పాటు ఇక నేను ఏం చేయబోతా ఉన్నా అనేటటువంటి అంశాన్ని 4 గంటలు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి కేసీఆర్ పొలం బాట పట్టిండు. మంచి వేసవిలో పొలం బాట బట్టి బస్సు యాత్ర చేపట్టి మళ్ళా తండోపతండాలుగా జనాలంతా కూడా తండోపతండాలుగా ప్రజలంతా కూడా కేసీఆర్ను చూడడానికి, ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా మళ్ళా వస్తూ ఉన్నారు. ఒకేసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏంటిది, అసెంబ్లీ ఎందుకు రాలేదో చెప్తా ఉన్నాడు, పార్టీ వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ఎందుకు అరెస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా చెప్తా ఉంటే ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళొక ఉద్యమం, మళ్ళీ రైతుల కోసం బాజాప్తా మళ్ళీ మొదలు పెడతా అని చెప్పి కేసీఆర్ తనదైనటువంటి శైలిలో మాట్లాడుకుంటా ఊళ్ళో పొంటి తిరుగుతూ ఉంటే చాలా ఇక ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎంత మద్దతు అంటే బీభత్సమైనటువంటి మద్దతు వస్తూ ఉంది. మరి ఇంతలా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇంత మూమెంట్ యాడికెళ్ళి వచ్చింది. దాదాపుగా 62 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, 62 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఒక రాష్ట్రం కోసం, ఒక ప్రాంతం కోసం, ప్రాంత ప్రజల కోసం అన్యాయం జరుగుతుందనంటే, ఎందుకు అన్యాయం జరుగుతుంది అనంటే మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను విస్మరించి, ఇచ్చినటువంటి గ్యారంటీలను పక్కకు పెట్టి మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటా డేట్లను మార్చుకుంటూ పోతా ఉంటే మరి కేసీఆర్ చూసి చలించలేకపోయినటువంటి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోబోతున్నారంటే మరి కేసీఆర్లో ఇంకా ఇంత మూమెంట్ యాడికెళ్ళి వచ్చిందే, అంత కేసీఆర్ షెడ్డుకు పోయిండు అయిపోయింది అనుకుంటున్నాం కదా. మళ్ళీ కార్యకర్తలను తయారు చేస్తా అంటున్నాడు. ఎమ్మెల్సీ కల్లెకుంట కవితను ఎట్లా బెయిల్ మీద తీసుకురావాలో తెలుసు అంటున్నాడు. మళ్ళీ అవసరమైతే వాళ్ళ ఒక్కటే ఒక దెబ్బ 20 మంది ఎమ్మెల్యేలు మొత్తం టచ్లో ఉందనగానే ఏగో రాష్ట్రం రాజకీయాలు మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. కేసీఆర్ దగ్గరికి ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది అంటే మరి కేసీఆర్లో ఎంత మూమెంటు యాడికెళ్ళి వచ్చింది అనేటువంటి అంశం మనకి క్లియర్గా మరి అర్థమవుతా ఉంది. మనం కూడా చూస్తూ ఉన్నాం మరి కేసీఆర్లో ఇంత మూమెంటా, ప్రజల కోసం తిరుగుతాడు, బస్సు యాత్రలు చేస్తున్నాడు, టీవీలకు వచ్చి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నాడు, రాష్ట్రం కోసం ఏదైనా చేస్తా అంటున్నాడు. మరి ఇంత యాక్టివ్ కావడం కోసం కేసీఆర్ ఇంత యాక్టివ్లోకి వచ్చినారంటే మరి ఏదైతే పాలకపక్షం ఉందో ప్రభుత్వంలో ఉండే పెద్దలంతా కూడా కొంత మరి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. మరి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అని అంటే అవన్నీ కూడా కింద సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు తద్వారా దాని వల్లే కదా ఎమ్మెల్యేలు తప్పు చేయబట్టే ఆయన స్థానిక నియోజకవర్గంలో మరి అక్కడ వ్యతిరేకత రాబట్టి ఆయన ఓడిపోతాడు. కాబట్టి తద్వారాగా ఇక పార్టీ అధిష్టానం ఎవరైతే ఉందో పార్టీ హెడ్కి పడుతుంది. కాబట్టి ఇగో ఏడు కూడా అదే జరిగింది. మరి ఎంత మూమెంట్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్, ఇంత మూమెంట్ మీద ఉన్న కేసీఆర్ మాత్రానికి ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కొట్లాడి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాడు. అవసరమైతే రాబోయేటటువంటి 5 ఏళ్ళు కూడా సక్రమంగా నిర్వహిస్తాడనేటువంటి అంశం కూడా మనకి ప్రజెంట్ కేసీఆర్ మూమెంట్ని బట్టి, కేసీఆర్ యొక్క ఆలోచనలు బట్టి మాత్రానికి 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి ఇక ప్రజల కోసం ఏకదమ్గా పనిచేస్తున్నటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.